అమ్మ మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్ళ విషయంలో వీళ్ళకి వ్యక్తుల సహకారం లభ్యమైనప్పటికీ కూడా కొంత తెలియని ఆందోళన, ఆత్మవిశ్వాసంలో కొంత తగ్గుదల లాంటిది, ముఖ్యంగా వాహనానికి సంబంధించి కానీ లేకపోతే లాభాలకు సంబంధించిన విషయాల మీద కానీ అధిక శాతం దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వాహనానికి సంబంధించిన విషయాలలో ఏదో చిన్నపాటి లోటుపాట్లు లాంటివి, లేకపోతే కమ్యూనికేషన్ అంటే వాహనానికి సంబంధించి అంతా రెడీగా ఉందనుకున్నా అది లాస్ట్ మూమెంట్లో దానికి సంబంధించిన చిన్నపాటి ఇబ్బందులు లాంటివి రావడము మొదలైనవి, అంటే గృహానికి వాహనానికి మొదలైన వాటికి సంబంధించిన ఇబ్బందులు లాంటివి కొన్ని కనబడుతున్నాయి. కనుక వీలైనంత వరకు కమ్యూనికేషన్ విషయంలోనూ అలాగే ఈ యొక్క ఆర్టికల్స్ అంటే గృహమైన వాహనమైన వాటికి సంబంధించిన విషయాల్లోనూ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా కొంత వృత్తికి సంబంధించిన విషయాల మీద స్ట్రెస్ లెవెల్స్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆత్మవిశ్వాసం తగ్గే విధానంలో కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వ్యక్తులతో వైరుధ్యం రాకుండా, వృత్తి చేసే ప్రదేశాలలో వ్యక్తుల యొక్క సహకారం మీరు ఆశించిన స్థాయిలో లేదు అన్న విషయంలో మీరే వీలైనంత వరకు అడ్జస్ట్ అయిపోతూ ముందుకు పెడితే మీకు మానసికంగా టెన్షన్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. సింహరాశి. అమ్మ మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన అంశాలలో అంటే ఆర్థిక అంశాలలో అధిక శాతం ఖర్చులు, ఆకస్మికమైన బంధువులతో కలయిక, అలాగే నిద్రలేమి లాంటిది, అనుకోని విధంగా ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి రావడం, అది కూడా మీకు సంతోషకరంగానే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ముఖ్యుల కోసం, ఆత్మీయుల కోసం, ముఖ్యంగా సోదర వర్గం కోసం కూడా ధనం ఖర్చు పెట్టే అవకాశం లాంటివి కనబడుతున్నాయి. ఆత్మవిశ్వాసం అనేది పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా శక్తి పెరుగుతుంది. వ్యక్తులతో కలిపి కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్నిసార్లు మీ ఆలోచన సరళిలో మీరు ఆశించిన స్థాయిలో నిర్ణయ సామర్థ్యం అనేది కొంత తగ్గే అవకాశం ఉన్న రీత్యా తద్వారా ఆత్మవిశ్వాసం కూడా తగ్గే అవకాశం ఉంది. కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాలలో ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలోనూ వీలైనంతవరకు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఉన్నత అధికారులతో మాట్లాడేటప్పుడు, వారి సలహా సంప్రదింపులు స్వీకరించేటప్పుడు కమ్యూనికేషన్ విషయంలో అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేయాలి. కన్యా రాశి. అమ్మ మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశి వాళ్ళ విషయంలో మీకు ఆర్థిక విషయాల మీద, కుటుంబ నేపథ్యం, తర్వాత తండ్రి, పెద్దలు మొదలైన వారి గురించి అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ వాతావరణాన్ని అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తారు. మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు లాంటివి కానీ లేకపోతే ఏదన్నా ఒక ఆస్పిషియస్ విషయం మీద దృష్టి కేటాయించుకోవడానికి అవకాశం కనబడుతోంది. మీ మీద మీకు శ్రద్ధ, అలాగే ప్రత్యేక ఆలోచనలు మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. మాటలతో వ్యక్తులతో మంచి అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు. అలాగే కుటుంబ సభ్యులతో కలిపి చక్కటి వాతావరణం కోసం చర్చలు జరుపుతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాట విధానం అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా వీలైనంత వరకు కుటుంబ సభ్యుల నడుమ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైన ఆహానికి సంబంధించిన సమస్యలు తలెత్తకుండా వీలైనంత వరకు పెద్దలతో కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అన్ని విధాలా ఆశీర్వచనంగా ఉంటుంది.